హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా, ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ఆ సినిమాలో ఉన్న కొద్దిగా సెన్సార్ సీన్లు చూసి ఇక స్టోరీ కూడా నాకు పెద్దగా అర్థం కాక ఇది ఏంది సినిమా నాయన, ఏం ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది అనేసి అనుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో చూశాక నా అంచనా తప్పని అర్థమైంది. నేను ఫ్లాప్ అవుతుందేమో అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా మేకింగ్ తీసేశారు. ఇక ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ నీరజ కొన డైరెక్షన్ వహించారు. యాక్చువల్గా ఆమెది ఇది ఫస్ట్ మూవీ. సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఆమె కూతురు కలిసి దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నారు. దీపావళి పండగ సీజన్ శుక్రవారం అంటే ఈరోజు 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, హీరో సిద్ధు జొన్నలగడ్డ గారు డీజే టిల్లు స్క్వేర్తో హిట్లు కొట్టుకున్నారు. ఇక అదే లైన్లోనే ఈ తెలుసు కదా సినిమాతో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నారు. ఇక అలాగే డైరెక్టర్ నీరజ గారు కూడా తన ఫస్ట్ సినిమా అయినా కానీ ఎంతో అనుభవం ఉన్నట్లుగా చాలా బాగా తీసుకున్నారు సినిమాని. ఇక సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్గా, సస్పెన్సింగ్గా, అక్కడక్కడ కొద్దిగా కామెడీతో చాలా బాగా సాగుతుంది. అసలు పక్కకు తిప్పుకోకుండా సినిమాలోనే కంటిన్యూగా చూస్తూ ఉండిపోతాం. ఆ రేంజ్లో సినిమాని తీసేశారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ గారి విషయం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏ రేంజ్లో యాక్టింగ్ చేయగలరు మనం టిల్లి స్క్వేర్తో ఆల్రెడీ చూసేసాం. ఇక రాశిఖన్నా, ఇక మరొక హీరోయిన్, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో చించేశారు. సినిమాను మొత్తము ఒక రేంజ్లోకి తీసుకువెళ్ళిపోయారు. ఇక వైవా హర్ష గురించి కూడా సపరేట్ చెప్పాల్సిన అవసరమే లేదు. సపరేట్ తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తను యాక్టింగ్ పరంగా ఏ విధంగా చేయగలడో అందరికీ తెలిసిందే. అలాగే మిగతా యాక్టర్లు కూడా వాళ్ళ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, నీరజారెడ్డి గారు తన ఫస్ట్ సినిమా అయినా కానీ డైరెక్షన్లో అయితేనేమి, స్టోరీ లైన్ అయితేనేమి, స్క్రీన్ ప్లేలో అయితేనేమి ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా నీట్గా, క్లీన్గా అర్థమయ్యే విధంగా సినిమాను తీసుకొని వెళ్ళిపోయారు. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. మ్యూజిక్ కూడా సాంగ్స్కి అయితేనేమి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేనేమి, సిద్ధుకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి ఓవరాల్గా చాలా బాగుంది. టీం అంతా ఒకటే విధంగా కలిసికట్టుగా వర్క్ చేసినట్టుగా ఉన్నారు ఈ సినిమాకు. ఎలాగైనా ఈ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ గారు కంకణం కట్టుకున్నారో ఏమో, ప్రతీది చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసారు. ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమాతో పాటు మిత్రమండలి, డ్యూడ్, కే ర్యాంప్ కూడా రాబోతున్నాయి. ఇక మిత్రమండలి యావరేజ్ టాక్తో ఉంది. ఇక డ్యూడ్, కే ర్యాంప్ ఒక మాదిరి సినిమాలుగా ఉంటే, ఇక దీపావళి హవా మొత్తం తెలుసు కదా సినిమాదే. ఇక ఈ సినిమాలో మైనస్ విషయానికి వస్తే, ఆల్రెడీ అందరం ట్రైలర్లో చూసే ఉంటాం. రొమాంటిక్ సీన్స్ ఫ్యామిలీతో కలిసి కానీ, పిల్లలతో కలిసి కానీ వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఆ సీన్స్ పెట్టాల్సిన అవసరమే లేకుండా కాన్సెప్ట్ చెప్పేయచ్చు. కానీ ఎందుకో మరి డైరెక్టర్ గారు ఆ సీన్లను పెట్టి కేవలం యూత్ కోసమే సినిమా తీశారో ఏమో, యూత్ రావాలా, అట్రాక్ట్ చేయాలనేసి ఆ రొమాంటిక్ సీన్లు పెట్టారు. నన్ను అడిగితే ఆ సీన్స్ అవసరమే లేదు. ఓకే, జస్ట్ నార్మల్గా ఆ సీన్లు తీసేసి పెట్టింటే ఇక ఫ్యామిలీ మొత్తం ఈ దీపావళికి సినిమాకు వెళ్ళడానికి కానీ, పిల్లలతో వెళ్ళడానికి కానీ చాలా బాగుండేది. అదొక్కటి నాకు మైనస్గా అనిపించింది. ఇక ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఈ దీపావళి బరిలో కే ర్యాంప్ను, అలాగే డ్యూడు వస్తున్నాయి. వీటిలో ఏది యావరేజ్ స్టాక్ వచ్చినా ఇక హవా మొత్తం తెలుసు కదా సినిమాదే. ఇక చూడాలి ఈ దీపావళి సంబరాలకి ఈ 4 సినిమాల పోటీలో గట్టిగా నిలబడగలుగుతుందా, లేదా ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈ 3 ఒక రేంజ్లో వెళ్తాయా, వేచి చూడాలి. ఇక నన్ను అడిగితే ఈ సినిమాకు నేనిచ్చే రివ్యూ 5కు 4 ఇస్తాను. ఎందుకంటే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా నీట్గా, క్లీన్గా మూవీని తీసుకున్నారు. ఇక యాక్టింగ్ పరంగా కూడా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ కుదిరితే ఈరోజు ఈవినింగ్ డ్యూడ్ రివ్యూ కూడా ఇస్తాను. ఆ రివ్యూ మీకు త్వరగా రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.